ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 67వ వచనం చదువుతానండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనకర్త చెప్పే విషయం ఏంటంటే, శ్రమ కలుగక మునుపు అంటే శ్రమ కలుగక మునుపు నా ఇష్టానుసారముగా నేను నడుచుకున్నవారుగా ఉన్నాను. అయితే నా జీవితంలో శ్రమ అనేటువంటి వచ్చింది, ఇబ్బంది అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత నేను నేర్చుకునే కార్యం ఏంటంటే, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటూ నేర్చుకుంటుని. కాబట్టి మనకు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు కొన్ని సందర్భాల్లో ఎందుకు వస్తాయంటే, మన జీవితాల్లో మరి దేవుని వాక్యాన్ని మనము నేర్చుకున్నటకు కదా. గాడ్ టర్న్స్ ఎవరీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ ఫర్ గుడ్. ప్రతి విశ్వాస యొక్క జీవిత అనుభవాన్ని ఆయన మంచిగా మార్చేవాడు ఉంటున్నాడు, మేలు కొరకై మార్చేవాడుగా ఉంటున్నాడు అనేటి కార్యాన్ని చూస్తున్నాం. అందుకొరకే యోబు కూడా ఏమంటాడంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయములో మరి 17వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షకు తృణీకరింపకము. కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు. దేవుడు గద్దించినప్పుడు, దేవుడు కొన్ని విషయాల్లో మన మీద కోపగించుకున్నప్పుడు, కొన్ని విషయాల్లో మన మీద కోపం అనుమతించినప్పుడు మనము ధన్యులం అంటాడు. ఎందుకంటే ఆయన మన మంచి కొరకే సమస్తము చేసేవాడు అనేటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవడం ద్వారాగా ఉంటున్నాము అనేటువంటి కార్యం చూస్తున్నాం. అట్లే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఒక మాట చూస్తుంటాం. 38వ అధ్యాయం చూస్తాం. మొదటిగా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. 38వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతిలో నుండి విడిపింపబడినది. నీ నీ ప్రేమ చేత నా ప్రాణం విడిపించబడినది. ఏం కలిగిందంటే ఆయనకు మిక్కుటమైన ఆయాసం, అధికమైనటువంటి శ్రమ కలిగింది, అధికమైన కష్టం కలిగింది. అధికమైనటువంటి కష్టం కలిగినప్పుడు నాకేమైంది? బాధ కలిగినది. అయితే కూడా అవి ఏం చేసినట్టు నన్ను మరి నాశనము తీసుకుపోకుండా నన్ను ఆపు చేసిందిగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి శ్రమలు అనుమతించినప్పుడు, శ్రమలు అనుభవించినప్పుడు అవి ఆశీర్వాదములే విశ్వాసులకు అనే కార్యాన్ని, అదే 48వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? నేను నిన్ను నిర్మూలం చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం అనుకొనిచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనిచున్నాను. నేను నిన్ను పుటం వేసి తిని వెండి వేసినట్లు కాదు, ఇబ్బంది అనుకూలములో నిన్ను పరీక్షించి తిని. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేళ్లకు దేవుడు యెషయా ద్వారా బయలుపరిచే కార్యం ఏంటంటే, ఈ ఇబ్బంది అనేటువంటి కలుగులో పెట్టి మనను మరి చేశాను. ఎందుకొరకు? నా వైపు మీరు తిరగాలని. ఎందుకంటే వారు దేవునికి దూరస్తులుగా అయిపోయి వారి ఇష్టానుసారంగా జీవించారు కనుక. కాబట్టి వారికి ఏమైతే అనుమతించినాడు అక్కడ? ఇబ్బంది అనేటువంటిది అనుమతించినాడు. కాబట్టే మరి దేవుని యొక్క శిక్ష మనలను పరిశుద్ధపరిచేదాని కొరకై ఉపయోగించబడుతుందనే కార్యాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకున్నారు సార్ అనుకుంటున్నాం. చూడండి, 2 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తే ఏమంటాడంటే, దేవుడు మనం శిక్షించినప్పుడు అది మనకు మనల్ని పరిశుద్ధపరిచేది మాత్రం కాకుండా అది మనకు దేవునికి మహిమ కలిగేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం. 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 16వ వచనం నుంచి. కాబట్టి మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. కాబట్టి మాకు శ్రమ ఉంటుంది. అయితే ఈ శ్రమను మేము ఎట్లా అనుకుంటున్నాము? క్షణమాత్రమైన చులకని శ్రమ ఇది. ఇది ఎల్లప్పుడూ ఉన్నటువంటి శ్రమ కాదు. కాబట్టే ఈ శ్రమను గురించి మేము అధైర్యపడము అంటున్నాడు. ఎందుకంటే మనం చూసేటువంటి కార్యములన్నీ కూడా నశించి ఒక దినమున చూడనటువంటి కార్యములు ఏదైతే చూసినట్లయితే చూడండి, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకు ఎక్కువైన నిత్య మహిమ కొరకై. కాబట్టి ఈ శ్రమ అనుభవించిన వారికి ఏముంది? నిత్య మహిమ కలిగినదిగా ఉంటుంది. కాబట్టి ఈ నిత్య మహిమ కలిగేదాని కొరకై మరి
వారిని ఉంచేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, నా జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఏర్పడినప్పుడు అవి యేసు ప్రభులో మనం ఉన్న వారికి మేలు కొరకై కూడా జరుగుచుంటున్నవి అంటున్నాడు కదా. అది చూసినట్లయితే అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకునింటున్నాడు అనేటువంటి కార్యం మన పరిశుద్ధపరిచేదాని కొరకై, ఆయన మహిమ కొరకై ఉపయోగించదాని కొరకై. అందుకొరకే రోమిలకు 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, రోమీయులకు 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. కాబట్టే ఏమంటున్నాడు ఇక్కడ, మరియు ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చను ఆయన మహిమపరచను. కాబట్టి ఆయన మనం మహిమపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన మహిమార్థమై అంటాడు పేతురు రాసేటప్పుడు. చూసినట్లయితే 1 అధ్యాయం 6, 7 వచనాల్లో చూసినట్లయితే, మొదటి పేతురు ఆ, 1 అధ్యాయం 6, 7 వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్షలన శుద్ధపరచబడుచున్నది కదా, అట్లాగే అమూల్యమైన మీ విశ్వాసం కూడా శుద్ధిపరచబడుతుంది. కొంచెము కాలం శ్రమలు, కొంచెం కాలము శ్రమలు. కాబట్టి ఈ శ్రమలను ఎవరు అనుమతిస్తారు? దేవుడే అనుమతిస్తాడు. ఎందుకొరకు? మనలను శుద్ధి చేసేదాని కొరకే. సువర్ణం ఎట్లా శుద్ధి చేసేదాని కొరకు మరి అగ్నిలో వేసి కాల్చబడుతుంది ఆ విధంగా. కాబట్టి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? 12వ అధ్యాయంలో, నా కుమారుడా, ప్రభు చేయ శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు నిన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. కాబట్టి ఆయన మరి దండిస్తాడు. ఎందుకొరకు? మనం తండ్రి ఏ విధంగా కుమారుని మంచి నడవడికలో తీసుకుని వచ్చేదాని కొరకు శిస్తాడో, అదే విధంగా ఆయన మనలను మరి చూసినట్లయితే శిక్షించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి. శిక్షించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని. ఎందుకంటే ఆయన తన మహిమ కొరకే మనలను మరి ఉపయోగించుకున్నాడు. కాబట్టి ప్రేమ సోదర సోదరి, ఈ దినము శ్రమ పొందుట నాకు మేలాయని అంటున్నాడు కీర్తన గట్ట. అదేవిధంగా మనం శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులన్నీ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. అనుకూలంగా. మనకు విరోధంగా అయ్యో నాకెందుకు ఇంత శ్రమ కలిగింది, అయితే నేను దేవునికి మీద నేను వెంబడించాలి, అట్లా ఉండకూడదు. అది తప్పు. కాబట్టి ఏమంటున్నాడు? దేవుని వాక్యం మనకు సెలవు ఇచ్చే మాట ఏంటంటే, శ్రమ పొంది ఉండటం నాకు మేలు అని మరి కీర్తనకర్త చెప్తుంటున్నాడు కదా. మరి చూసినట్లయితే ఆ విధంగా మనకు కూడా దేవుడు సహాయం చేయనుగాక.